దయచేసి కూర్చోనండి. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు మరియు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అనేకులు ఉండవలసిన చోట చాలామంది రాలేకపోయారు. ఇది కొద్దిగా బాధాకరంగానే ఉంది. ఎందుకంటే ప్రతి కూటమికి మనం రావాలి, మరీ ప్రాముఖ్యంగా ప్రభురాత్రి భోజనానికి. ఎందుకంటే మనము జీవం కలిగిన వారిగా ఉండాలంటే, యేసు ప్రభు వారితో పాటు కలిసి మనం భుజించాలి అంటే, మన పాపాలు దేహంతో కానీ మనసుతో కానీ చూపుతో కానీ రక్షింపబడిన తర్వాత తెలియకుండా జరిగిన ప్రతి పాపాన్ని కడిగి వేసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఈ చక్కటి అవకాశంలో మన ప్రతి పాపము కడగబడుతుందయ్యా. ఒకసారి స్నానం చేయబడిన వాడు మరలా స్నానం చేయవలసిన అవసరం లేదు, కానీ పాదాలు కడుక్కుంటే చాలు. అలాగే రక్షింపబడినటువంటి ఒక విశ్వాసి మరలా రక్షణ వైపు అడుగులు వేయవలసిన అవసరం లేదు, కానీ లేఖన ప్రకారంగా బాప్తిసం తీసుకున్న ఒక విశ్వాసి ప్రభురాత్రి భోజనంలో చేయి వేస్తే చాలు. ఆమేన్. చాలా మంచి విషయము. అందరి కోసం మీరు ప్రార్థన చేయండి. దుష్టుడు ప్రతి సంఘాన్ని కలియబెట్టే ప్రయత్నం చేస్తాడు. యేసు ప్రభు వారు ఉన్నప్పుడే సాతాను యొక్క మనవిని గురించి పేతురుతో మాట్లాడతాడు. యేసు ప్రభు వారు అంటారు, పేతురు, సీమోను పేతురు, సాతాను మిమ్మల్ని జల్లెడ పట్టించవలని వేడుకొనుచున్నాడు, కానీ మధ్యవర్తిగా దేవుడు ఇంకా అది సమయం కాదన్నప్పుడు ఆపేశారు. ప్రతి సంఘము పరీక్షించబడాల్సిందే. ఒక విశ్వాసి యొక్క నిజమైన భక్తి ఒత్తిడిలోనే బయటపడుతుంది. ఇది నేను చెప్పుచున్న మాట కాదు, ఈ గడియ వర్తమాని కూడా దేవుడు చెప్పిన మాట. అండర్ ద ప్రెషర్, ఒత్తిడిలోనే, సమస్యలలోనే, ఇరుకులలోనే మనం ఏమై ఉన్నామో బయటపడేది. నేను ఇప్పుడు సాధారణంగా మీతో మాట్లాడి ఉండవచ్చు. కోపం వచ్చినప్పుడు నేను బూతులు మాట్లాడాను అనుకోండి, ఆ బూతులు మాట్లాడేదే నా నిజ స్వరూపము. నేను ఇప్పుడు మిమ్మల్ని ఏమి అనకపోవచ్చు, కానీ నాకు తట్టుకోలేనంత భావోద్వేగం వచ్చినప్పుడు మీ పైన చేసుకున్నాను అనుకోండి, అదే నా నిజ స్వరూపం. ఒత్తిడిలోనే నిజ స్వరూపాలు దాగుంటాయి అంటాడు ఆయన. కాబట్టి పరీక్షించబడుచుండగానే అందరము గెలిచే వారిగా ఉండాలి. ఆమేన్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. వెనుకున్న వారికి కూడా నా స్వరం వినబడుతుంది అనుకుంటా. దేవుడి మళ్ళీ దీవించును గాక. చాలా సంతోషము. లేఖనాల గుండా మనము మన సమయాన్ని గడిపే ప్రయత్నం చేద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం నుంచి గమనించుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం నుంచి గమనించుదాం. మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. పౌలు గారు చెప్పుచున్నమాట జాగ్రత్తగా గమనించాలి. మీలో కక్షలు కలవని వినుచున్నాను, కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. మీలో యోగ్యులైన వారెవరో కనబడున్నట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక ఏమని రాశారు అక్కడ? తప్పదు. సంఘం అన్న తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉండడం అనేది సహజం. వ్యక్తిగత అభిప్రాయాలు వేరు. సంఘముగా మనం సమకూడినప్పుడు మనందరి అభిప్రాయం ఏకాభిప్రాయం వేరు. ఖచ్చితంగా భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఒక విషయాన్ని గురించి నాకు ఒక వ్యక్తిగతమైనటువంటి ఆలోచన ఉండొచ్చు, మీకు ఒకటి ఉండొచ్చు, ఏ తప్పిదము లేదు. కానీ ఏ అభిప్రాయాల్లో వ్యత్యాసాలు ఉన్నప్పటికీ కూడా పౌలు గారి చేత దేవుడు అంటాడు, దీనిలో యోగ్యమైంది బయట పడాలి కాబట్టే ఈ భిన్నమైన వచ్చాయి. ఒక సంఘం అన్నాక 10-20 భిన్నమైన ఆలోచనలు ఉంటాయి. వీటన్నిటి వెనకాల ఉన్న ఓ ఏకైక ఉద్దేశం ఒకటే. దానిలో యోగ్యమైంది ఏది, దేవుడి చిత్త ప్రకారమైంది ఏది, దేవుడి లేఖనాలలో ఒదిగిపోయేది ఏదో బయటపడడం కోసమే ఇవన్నీ ఉన్నాయి అంటున్నాడు. యోగ్యమైంది బయటపడడం కోసమే. తర్వాత చూడండి అంటాడు,
మీరందరూ కూడి వచ్చి చూడగా మీరు ప్రభువు రాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. ఎలయనగా మీరు ఆ భోజనము చేయునప్పుడు ఒకని కంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలి గొనును మరి ఒకడు మత్తుడవును. ఇదేమి, అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీనిని గూర్చి మిమ్మల్ని మెచ్చుదునా? మెచ్చను. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకున్నవలను అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు. ఎందుకంటే వివేచన అనేటువంటిది శరీర విషయంలో, అంటే శరీరాన్ని సూచించి, రొట్టె విషయంలోనే వివేచన గురించి మాట్లాడడం లేదు అక్కడ. తిని త్రాగువాడు, త్రాగడం విషయంలో కూడా వివేచన కావాలి అంటున్నాడు ఆయన. జాగ్రత్తగా మంచి, నీకు వర్తమానంలోకి రాలేదు, మీకు ముందుగా కొద్దిగా నేపథ్యాన్ని వేస్తా ఉన్నా. తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మీరు చోట తల ఉంచండి, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాయన, మేమందరము కూడా ప్రభువా ఆ సుంకరి ప్రార్థనలాగే నేను అన్న స్వభావాన్ని ఇక్కడ నుంచి తొలగింపజేసుకొని ఇక్కడ నిలబడ్డాం ప్రభువా. మేము దేనికి పాత్రలం కాదు ప్రభు. మమ్మల్ని గురించి అనేక మంది ప్రజలు ఏమై మాట్లాడి ఉన్నారో అవన్నీ నిజమే, మమ్మల్ని ఎంతగా దూషించారో అవన్నీ కూడా నిజమే. ఎందుకంటే వారి దూషణలకు కూడా ప్రభువా నిజంగానే వాటన్నిటికీ మేము పాత్రులుగానే ఉన్నాము. అయినను మమ్ములను మీరు ఎన్నుకొని మీ రక్తంతో మరలా కడుగుతూ పరిశుద్ధులుగా మారుస్తూ ముడత కానీ మచ్చ కానీ కలంకము కానీ ఏది కూడా లేనటువంటి ఒక మంచి భార్యగా మమ్మల్ని తీర్చిదిద్దుతున్నారు. ఓ ప్రభువా, ఏమిచ్చినను మీ రుణాన్ని మేము తీర్చలేము నాయన. మీ మేలులను బట్టి, మీ కృపను బట్టి, మీరు మా పట్ల కలగజేస్తున్న గొప్ప ప్రణాళికను బట్టి మా హృదయాలు పొంగి పొర్లుతా ఉన్నవి నాయన. మాకు తెలుసు నీ రాజ్యం రానై ఉన్నదనియు, అది మా మధ్యలోనే ఉన్నదనియు, అది మాలోనే ఉన్నదనియు, నీ రాజ్యంలోనికి మేము రావడము ఖచ్చితమనియు తథ్యమనియు మేము ఎరుగుతాము నాయన. ఈ కార్యాన్ని ప్రభువా ఎవరు ఆపలేరన్న విషయాన్ని కూడా మేము ఎరిగిన వారిగా ఉన్నాము. దయచేసి ఈ సమయంలో బోధింపదగిన ఆత్మను గ్రహింపు శక్తిని దయచేయండి. నీ ప్రియమైనటువంటి పిల్లలు దుష్టుడి యొక్క తంత్రాల్లో ప్రభువా పావులుగా మార్చబడకుండా ఉండలాగున్న కృప చూపుము. సంఘము జల్లెడ పట్టేటువంటి ఈ దినాల్లో అనేకుల యొక్క ప్రేమ చల్లారిపోతుందన్నావు ప్రభువా. అలా చల్లారిపోకుండా నీ ప్రియమైన పిల్లల్ని మీరు ప్రేరేపించండి. నీ బలమైన ఆత్మచేత మీరు నడిపించండి ప్రభువా. చివరి వరకు ప్రేమల్ని కొనసాగించలాగిన పిలిచిన పిలుపులను కలిగిన ఏర్పాట్లను ప్రభువా కడముట్టించేంత వరకు కూడా వారి విశ్వాసాలు తెగిపోకుండా ఉండలాగున, వారి విశ్వాసపు ఓడలు బద్దలవకుండా ఉండలాగున కృప చూపండి. సహాయం దయచేయమనియు, చదవబడిన లేఖనాల గుండా మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని అనుగ్రహించమనియు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. చాలా సంతోషము. ప్రభు రాత్రి భోజనము, దాన్ని ఇంగ్లీష్లో ఒకసారి మీరు చూస్తే అక్కడ ఏమని రాయబడి ఉంటుంది?
లార్డ్స్ సప్పర్. అంతేనా? ఎస్ ఆర్ నో? ఒకసారి ఎవరైనా సరే ఫోన్ ఉన్న వాళ్ళు గూగుల్లోకి వెళ్ళి సప్పర్ వర్సెస్ డిన్నర్ అని కొట్టండి ఒకసారి. మీకు కొంచెం స్పష్టత కలిగేలా ఆశపడుతున్నాను. ఎందుకంటే నాకు తెలుసు బోధ రూపంలో చాలామంది దాడి చేస్తూనే ఉంటారు. మీరు ఈ వర్తమాన ప్రత్యక్షతల మీదే కట్టబడాలని ఆశపడతా ఉన్నాను. నార్మల్ కొట్టండి, సప్పర్ వర్సెస్ డిన్నర్ అని కొట్టి ఇమేజెస్లోకి రండి. ఏదైనా ఇమేజ్లో చూడండి, సప్పర్ ఏ టైంలో తీసుకుంటారు? ఏమని వచ్చింది? జాగ్రత్తగా గమనించాలా అయ్యా. మీరు ఎదుటివారు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నప్పుడు మీరు నిలబడాలంటే ఈ బోధ మీకు అవసరం. మనం నమ్ముకున్నటువంటి ఈ వర్తమానాన్ని మనం బలంగా పట్టుకోగలగాల. మనల్ని సమాధానం అడుగు ప్రతి ఒక్కడికి సమాధానం చెప్పగలగాల. కరెక్టేనా? సప్పర్కి డిన్నర్కి తేడా చూసారా? డిన్నర్ అంటే లేట్ ఈవినింగ్ ఆర్ లేట్ నైట్లో తీసుకునేది, అదే ఉందా? ఏది డిన్నర్? సప్పర్కి ఎప్పుడు ఏమొచ్చింది? నీకేమొచ్చిందమ్మా? నీ ఫోన్లో ఈవినింగ్ వచ్చిందా? అమ్మ వెనకాల ర్యాప్చర్ సిస్టర్ చెప్పకుండా ర్యాప్చర్ అవ్వకమ్మా. నీకేమొచ్చింది తల్లి? ఈవినింగే. ఎవరికైనా ఫోన్లో వేరేది వస్తే కొంచెం జాగ్రత్త, మీ ఫోన్ ఇంటర్నెట్ మంచిగా చెక్ చేసుకోండి. ఎందుకంటే చాలామందికి తెలియదు. వాళ్ళు ఏమంటారంటే, లేదండి ప్రభురాత్రి భోజనం 10 తర్వాత ఇవ్వాలి, ఎందుకంటే 10 గంటలకి డిన్నర్ చేసేది అంటారు కదా. ఇది లార్డ్స్ డిన్నర్ కాదు, లార్డ్స్ సప్పర్ ఇది. మరి రాత్రి భోజనం అన్నాడుగా, రాత్రే. ఎందుకంటే బైబిల్లో ఆది కాండంలో దినాన్ని 2 భాగాలుగా విభజించారు. ఉదయము, రాత్రి, అంతేనా కదా? అస్తమయము, ఉదయం. 6కు ముందు ఉదయమే, 6 తర్వాత అస్తమయమే, పగలు, రాత్రి. ఎస్ ఆర్ నో? సమయ కాలాలను బట్టి చూసుకున్నా కూడా అందరూ కోరుకున్నట్టుగా, అందరూ ఆలోచిస్తున్నట్టుగా చాలా సంఘాల్లో నేను చూస్తాను. అర్ధరాత్రి 1 గంటకి ఇస్తేనే సరైనట్టు, అర్ధరాత్రి 12 గంటలకు ఇస్తే, 11 గంటలకు ఇస్తే, 10 తర్వాత ఇస్తే ఎన్నిక చేయబడ్డట్టుగా చెప్తారు. లేఖనాధారాలు లేని విషయాలు అవి. అండ్ ఇంకొకటి, లేఖనాధారాల్లో ఉన్నట్టుగా తీసుకొచ్చి చెప్పినా కూడా అది సప్పర్, అది డిన్నర్ కాదు. అది ఏంటది? సప్పర్. సప్పర్ అంటే రాత్రికి ఈవినింగ్కి ఈ మధ్యకాలంలో జరిగేది. అంటే మధ్యరాత్రిలో చూసారు, అర్ధరాత్రికి సాయంత్రానికి మధ్యలో ఎప్పుడైనా జరిగేది. అంతేగాని కొత్త అర్థాలు తీసుకొచ్చారు. దాన్ని తెలుగులో తర్జమా చేస్తే రాత్రి అంటారు. ఇప్పుడు సాయంకాలమా రాత్రి ఇది ఏది చెప్పడానికి వీల్లేదు. మీకు చీకటి పడింది అంటారు అంతే. ఇంకో గంట అయితే రాత్రి అని పిలుస్తారు. అలాగే లేఖనములలో కొంచెం స్పష్టత, కొంచెం వివేచన అవసరం. కానీ తెలియని కొంతమంది, ఎందుకంటే తెలుగులో ప్రభు రాత్రి అనేసరికి రాత్రి అనుకుంటున్నారు. రాత్రే, కానీ ఆ రాత్రి అనే పదాన్ని ఎలా విభజించడం జరిగింది అని చూడడం లేదు. అది లార్డ్స్ డిన్నర్ కాదు, అదేంటది? లార్డ్స్ సప్పర్. అంతేనా? చాలా మంచిది. ఇప్పుడు ఇదివరకు మన ప్రభురాత్రి భోజనాల సంగతుల్లో చాలా విషయాలలో మనం ఏం చేసామంటే, శరీరంను, రొట్టెను వివేచించే ప్రయత్నం చేసాం. రొట్టె ఏమై ఉన్నది, ఎలా తయారు చేయబడుతున్నది, ఎవరెవరు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అన్నీ చూసాం. కానీ ఈ రోజున నేను ద్రాక్షారసమును వివేచించడం గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నా. డిజర్నింగ్ వైన్, లేదా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే వైన్ వర్సెస్ జ్యూస్. ఏంటది? వైన్ వర్సెస్ జ్యూస్. ఈ రెండింటి మధ్యలో పోరాటం పెడదాం ఒకసారి. ఏది వాక్యం చేద్దాం, నీకు గుద్దు చూద్దాం. నా మాట వింటున్నారా? ఎందుకో చెప్పనా, నేటికి ఎంటెంఎస్ఏ సంఘాల్లో వైన్కి బదులు జ్యూస్ ఇస్తున్నారు. జ్యూసే సరైనదని చెప్పేసి నిరూపిస్తున్నారు కూడా. కరెక్టేనా? కాబట్టి లేఖనాల్లో చూద్దాం. నీ మాటలొద్దు. దేవుడు ఏకంగా ఒక చక్కటి ప్రవక్తను పంపించాడు. ఏం బాధ మనకి, ఆయన ద్వారా ఏం మాట్లాడాడో చూస్తే సత్యం బోధపడిపోతుంది మనకి. అంతేనా కదా? అయితే ఇక్కడ గమనించాను,
ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఇదొక ఆజ్ఞ, ఖచ్చితంగా చేయాలి అని చెప్పుచూ ఆయన అంటాడు, ఇది చేసేప్పుడు మీలో కక్షలు ఉన్నాయా, దాన్ని సరి చేసుకోండి. భిన్నాభిప్రాయాలు ఉన్నాయా, మీలో యోగ్యమైన వాడు బయటపడిపోతాడు. ఒక రోజున యేసు ప్రభు యొక్క సింహాసనం ఎదుట యోగ్యమైన ఆలోచనలు కలిగిన వాడు బయటపడతాడు. మంచిదే. కానీ మీరు వచ్చుతున్నప్పుడు ఒక విషయాన్ని గమనించాలంటాడు ఆయన. ఎవరు తమకు తామే నాకే కావాలి నాకు సరిపోతే చాలు, ఇంకా మిగతా వాళ్ళ గురించి ఆలోచించట్లేదు అన్న ఆలోచన కాకుండా అందరికీ వచ్చినట్లుగా తీసుకోండి అని కొన్ని సాధారణమైనటువంటి ప్రాముఖ్యంగా కావలసినటువంటి సూచనలు ఇచ్చాడు. అయితే ఈ ప్రభురాత్రి భోజనానికి సంబంధించి యేసు ప్రభు వారు పలికిన కొన్ని మాటల్ని మనం గమనించుదాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 29వ వచనం నుంచి చూద్దాం. 26 నుంచి చూద్దాం. 26 వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ కూడా త్రాగుడి, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. జాగ్రత్తగా 29వ వచనం జాగ్రత్తగా గమనించండి. ఆయన అంటాడు, నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము కొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాని త్రాగనని మీతో చెప్పుచున్నానెను. చాలు. ఇంగ్లీష్లో ఏముంటుందంటే, బట్ ఐ సే unto you I will not drink henceforth of this fruit of wine. ఏంటది? ఫ్రూట్ ఆఫ్ వైన్ అంటే ఫలములలో నుంచి వచ్చిన వైను లేదా ఫలముల యొక్క వైను అని అర్థం. అంతేనా? ప్రైజ్ ది లార్డ్. ఫలముల యొక్క వైన్. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి ఆ భాషను గమనించాలి. ఇక్కడ జ్యూస్కి వైన్కి మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని చూడాలి. జ్యూస్ అంటే అప్పటిదప్పుడు చేసి దాంట్లో కావలసిన పదార్థాలు కలిపి అప్పుడప్పుడు ఇచ్చేదాన్ని ఏమంటారు? జ్యూస్ అంటారు. కానీ వైన్ వేరు. వైన్ అంటే దాన్ని ఫర్మెంటేషన్ ప్రాసెస్, మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే పులియబెట్టేటువంటి ప్రక్రియ గుండా 20-21 రోజుల దాకా రావాలి. ఎందుకు దీని గురించి తెలుసుకోవడం అంత అవసరం ఏమి అంటే, ద్రాక్షారసమును గురించి వివేచించడంలో ఆత్మీయ వివేచన, భౌతిక వివేచన రెండూ కావాలి. రొట్టె విషయంలో నేను మైదా పిండితో రొట్టె చేసుకొని తింటే కుదురుతుందా వాక్య ప్రకారంగా? లేదు. జొన్నలతో చేస్తే కుదురుతుందా? కుదురుద్దా? ఎందుకని? దేవుడు గోధుమలతో పోల్చిన దాన్ని గోధుమలతోనే చేయాలి. ఆయన భౌతికంగా ఏ ఆజ్ఞ అయితే ఇచ్చారో అలాగే తీసుకోవాలా. మరియు దాంట్లో క్రాకర్స్ అనే పదం వాడతాడు బ్రహ్నం గారు. క్రాకర్ అంటే వేఫర్ అంటారు చూసారా, ఇట్లా ఇరిస్తే వచ్చేదో డబల్ రొట్టె తెలుసు కదా, బన్ను. ఈ బన్ను ముక్కలో ఇది కాదు, కోషర్ బ్రెడ్ అంటాడు దాన్ని. కోషర్ అనే బ్రెడ్ లాగే చేసుకోవాలి, దానిలాగే మనం చేయాలి. దాంట్లో ఉప్పు వేయొద్దు. ఇది భౌతికమైన ఆజ్ఞలు. ఆత్మీయమైన ఆజ్ఞలు ఏంటి అంటే, దాని అక్షరార్థమైనటువంటి దేవుని యొక్క దేహంగా ఊహించకూడదు. ఇది కేవలము దేవుడి యొక్క దేహాన్ని సూచించేది మాత్రమే అని నమ్మాలి. అది ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికే ఇది చేస్తున్నామని నమ్మాలి. కానీ
ఆ రొట్టెను పట్టుకొని ఇది యేసుక్రీస్తు యొక్క దేహము అని అక్షరార్థంగా దీన్ని మొక్కడానికి వీల్లేదు. అలా చేస్తే దానినే హోలీ యూకరిస్ట్ విగ్రహారాధన అంటారు. గ్రహించుతున్నారుగా? అదేవిధంగా ఎలాగో రొట్టె విషయంలో వివేచన అవసరమై ఉన్నదో ద్రాక్షరస విషయంలో కూడా వివేచన అవసరమై ఉన్నది. ద్రాక్షరస విషయంలో కూడా భౌతికమైన వివేచన, ఆత్మీయమైన వివేచన రెండూ కావాలి. ఆమేన్. భౌతికమైన వివేచనలో చాలామంది తప్పిదాలు చేసి అయోగ్యముగానే దాన్ని వివేచింపకుండా తీసుకొని తమకు తామే శిక్షార్హులుగా మార్చబడుతున్నారు. ఆమేన్. అయితే బైబిల్లో ఒక లేఖనం ఉంటుంది చూడండి. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి. ఇంగ్లీష్లో ఏముంది అక్కడ? అండ్ బీ నాట్ డ్రంక్ విత్ వైన్. జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ యేసు ప్రభువారు అప్పగింపబడడానికి ముందేమో ద్రాక్ష రసాన్ని ఇచ్చారు, వైన్ ఇచ్చారు. ఆయన వైన్ తాగారా? తాగారు. ఆయన ఏమంటాడంటే, నేను మీతో పాటు ఆ రాజ్యంలో కొత్తదిగా తాగే వారు కూడా మళ్ళీ ముట్టను అన్నాడు ఆయన అని. అంతేకాకుండా ఎఫెసీ రాసిన పత్రికలు అంటాడు, అసలు మీరు వైన్ని ముట్టొద్దు అన్నాడు ఆయన. అంటే వైన్ చేత మీరు మత్తులవద్దు అన్నాడు. ఈ రెండు ఒకదానితో ఒకటి విభేదిస్తున్నట్టుగా కనబడుతున్నట్టుగా మన కంటికి అనిపిస్తుంది మొదట్లో. దీన్ని ఆధారం చేసుకొని చాలామంది వారు ఏం చేశారంటే వైన్ కాదు జ్యూసే అని మొదలుపెట్టారు. జ్యూసే తీసుకోవాలి, వైన్ తాగకూడదు. వైన్ తాగడం బైబిల్లో అనేక చోట్ల మద్యపానాసక్తులై ఉండకుడి, మద్యముతో మత్తులై ఉండకుడి, డు నాట్ డ్రంక్ విత్ వైన్ కదా అని రాయబడి ఉంది కదా. దీనిని బట్టి వైన్ తీసుకోకూడదు అని కొన్ని సంఘాల్లో ఒక సిద్ధాంతాన్ని ఏర్పాటు చేసి జ్యూసులు మొదలుపెట్టేశారు. అయ్యా, జ్యూసులు మొదలుపెట్టేసేసారు. కానీ పాప నియమాన్ని గురించి అవగాహన లేకపోవడమే వీటన్నిటికీ ప్రధానమైన సమస్య కారణం. పాప నియమాల్లో మనం కొన్ని విషయాలు చూసాం. పాప నియమాల్లో చూసిన నియమం ఏంటంటే, కొన్ని చేస్తే పాపము, కొన్ని చేయకపోతే పాపము, కొన్ని హద్దు దాటితే పాపము. కరెక్టేనా? కొన్ని పాపాలు ఎలా ఉంటాయంటే దాని పాపాన్ని విభజించి చూస్తే కొన్ని చేస్తే పాపము, కొన్ని చేయకపోతే పాపము. ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే, ఫాస్టింగ్ చేయకపోవడం కూడా పాపమే. ఈసారిలో దొంగతనం చేయడం పాపము, ఎదుటివాడిని ఆశించడం పాపము. ఇది చేయిస్తే పాపము, ఇది చేయకపోతే పాపము. కానీ మధ్యలో ఒకటి ఉంటుంది, హద్దులో, షరతులలో, నియమాలలో ఉండాల్సింది ఉంటుంది. ఇది దీని గురించి అవగాహన లేకపోవడమే ఈ సమస్య కారణం. ఇప్పుడు నేను ఆహారం తీసుకుంటున్నాను, నా పరిధి దాటి మరి తిన్నాను, ఆహారం చేత మత్తులైపోయాను నేను ఇప్పుడు. కరెక్టేనా? ఆహారం చేత మత్తులు అవ్వకూడదు రాయబడిందా? ఆమేన్. నీ పిల్లవాడు తప్పు చేస్తే దండిస్తావు, హద్దు దాటి చేసావనుకో పాపమే. ఎందుకంటే వాడు చావునట్లుగా వాడిని బాధించకూడదు అని రాయబడ్డది. బైబిల్లో కొన్ని విషయాలు హద్దులతో నియమించబడి ఆ హద్దు దాటితేనే పాపంగా పెట్టబడినటువంటి ఒక కేటగిరీ ఉంది. కానీ అది హద్దులోనే ఉంటే మేలైనది, లేఖన ప్రకారమైనది, మంచిది. భార్యాభర్తల మధ్యలో బంధం కూడా అలాంటిదే. భక్తికి సావకాశం కలుగునట్లుగా హద్దుల్లో ఉంటే మంచిది.
అది అంతకు మించి దాటిపోతే పాపంగా ఎంచబడుతుంది. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. కానీ దీని గురించి అవగాహన లేకపోవడం వల్ల నేటికి చాలామంది కాపర్లు జ్యూసా వైనా అనే విషయంలో తర్జన భర్జనాలు పడి జ్యూస్ వైపు మొగ్గు చూపి వైన్ ఇచ్చే వాళ్ళను తప్పని చెప్పి వర్తమానాన్ని దాటి సంఘంలో అవే బోధలు చేస్తున్నారు. అత్యంత భయంకరమైన విషయం ఇది. ద్రాక్షరస విషయంలో వివేచన లేకుండా తీసుకున్నా కూడా, అందుకే మన చదివిన లేఖనంలో చూసాము, వివేచించి తిని త్రాగుట. ఎసార్నో వివేచన తినడంలోనే కాదు, త్రాగడంలో కూడా ఉండాలి. ఆమేన్. అయితే అసలు దేవుడి లేఖనాలు ఈ వైన్ గురించి ఏం మాట్లాడుతున్నాయో కొన్ని లేఖనాలు మనం ప్రయత్నం చేద్దాం. వాటిని పరిశీలనగా చూస్తే దేవుడు మనతో ఏం మాట్లాడాలని కూడా మనకు స్పష్టమైపోద్ది. ఆమేన్. మొదటిగా చూద్దాం, గమనించండి. ఎఫెసీ 5:18 ఏమని రాశాడు ఆయన? మద్యముతో మత్తులై ఉండకుడి కదా. నేను చెప్పినటువంటి లేఖనాలని ఇంగ్లీష్లో కూడా చూసే ప్రయత్నం ఇక్కడ నుంచి. 1 పేతురు 4:3 తెలుగులో చదవండి మొదటిగా. మైక్ మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము. ఇక్కడ తెలుగులో చూస్తే ఏమనిపించింది మీకు? మద్యపానము అంతేనా? స్పష్టంగా రాయబడిందా లేదా మద్యపానం అని? ఒకసారి దాన్ని ఇంగ్లీష్లో చదవండి. ఏమన్నాడు? ఎక్సెస్ ఆఫ్ వైన్ అంటే ఏంటి తెలుగులో? ఎక్కువగా వైన్ చేత మద్యం పొందుకోవద్దు. కరెక్టేనా? మంచి గమనించాలా. ఎక్కువగా వైన్ చేత మత్తులవద్దు అని ఉంది. ఎసార్లో ఎందుకంటే ఎఫెసీ 5:18 తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళకు సరిచేసే విషయాలు ఉంటాయి ఇక్కడ. ఎక్కువగా మద్యం చేత, ముఖ్యంగా వైన్ చేత, మద్యం అంటే అన్ని కాదు, మళ్ళీ దాన్ని ఏమంటారు, బీరు, ఇంకా వేరే ఏదైతే ఏమంటుందని ఆ పెద్ద తీసుకొచ్చేసి కొంచెం తాగుమన్నాడు, ఎక్కువ వద్దాడని చెప్పేసి 90 ml వేసే రోజు దేవుడు రోజు 90 ml నీకు కూడా వేస్తాడు. రోజుకు 90 మెల్లగా పాపంలో దిగుతావు. అది కాదు ఇక్కడ మాట్లాడేది. దేవుడు చెప్తున్నది మద్యం విషయంలో, ముఖ్యంగా వైన్ విషయంలో ఎక్కువగా ఎక్సెస్ ఆఫ్ వైన్ ఎక్కువ తీసుకోకూడదు అని రాయబడ్డది. అంతేనా? కరెక్టే కదా? మరొక చోట కూడా చూపిస్తా చూడండి మీకు. తీతు రాసిన పత్రిక 2:3 తీతు రాసిన పత్రిక 2:3 తెలుగులో. అలాగుననే వృద్ధ స్త్రీలు కొండెగత్తెలను మిగుల మద్యపానాసక్తులై, అంటే తెలుగులో దాని అర్థం సరిగ్గా అర్థం కాలేదు చాలా మందికి. ఇంగ్లీష్లో ఏముంది చూడండి అదే మాట. నాట్ గివెన్ టు టూ మచ్ వైన్. ఏంటిది? ఆ పదాలు జాగ్రత్తగా వాడాలా. జాగ్రత్తగా ఎట్లా వాడబడుతుందో గమనించండి. మొదట ఆయన చెప్పినటువంటి మొదట చదివిన లేఖనాలు ఏమంటాడు? ఎక్సెస్ ఆఫ్ వైన్కి ఎవడు బానిస అవ్వద్దు. ఇక్కడ టూ మచ్ ఆఫ్ వైన్కి ఎవడు కూడా బానిస అవ్వకూడదు. అసలు వైన్కి అన్నాడా, టూ మచ్ ఆఫ్ వైన్ అన్నాడా? అంటే వైను అస్సలు ముట్టొద్దన్నాడా, ఎక్కువ ముట్టొద్దన్నాడా? ఏమని రాయబడింది బైబిల్లో? ఎక్కువ ముట్టకూడదని రాయబడింది. అంతేనా? మరొక లేఖనాన్ని చూపిస్తా. 1 తిమోతి 3:8 తెలుగులో. అలాగుననే పరిచారకులు మాన్యులయుండి ద్విమనస్కులు మిగుల మద్యపానాసక్తులను దుర్లాభమును అపేక్షించువారునై ఉండక. ఇంగ్లీష్లో చూద్దాం. నాట్ గివెన్ టూ మచ్ ఆఫ్ వైన్. ఏమని రాయబడ్డది?
ఎక్కువైనటువంటి ద్రాక్షరసములకు వైన్కి అప్పజెప్పబడకుండా అని రాయబడ్డది. కరెక్టేనా? ఆ పదాలు వరుస వెంబడి వరుసగా మనం చదువుతున్న చోట ఎక్సెస్ ఆఫ్ వైన్, టూ మచ్ ఆఫ్ వైన్, ఎక్కువైన వైను, ఎక్కువైన ద్రాక్షరసము అని మరల ఎందుకు వాడవలసి వస్తుందో చూడాలి. ఎందుకంటే ద్రాక్షారసం అనేటువంటిది దేవుడి యొక్క గొప్ప ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞ. దేవుడు ఇచ్చినటువంటి 3 భౌతికమైన ఆజ్ఞలు ఉన్నవి, ఫిజికల్ కమాండ్మెంట్స్. దేవుడి ప్రవక్త అంటాడు 3 భౌతికమైన ఆజ్ఞలు. మరి దాంట్లో 1 పాద శుద్ధీకరణ, 2 నీటి బాప్తిసము, 3 3 ఫిజికల్ కమాండ్మెంట్స్ తెలీదా మీకు? వర్తమానం చెప్తుంది దాని మీద. ప్రభురాత్రి భోజనం, ఈ 3 భౌతికమైనటువంటి ఆజ్ఞలు. అంటే ఇప్పుడు ఫిజికల్గా మనం చేయాల్సింది ఖచ్చితంగా, ఐజ్ అ మ్యాండేటరీ. దాంట్లో మాట్లాడుతాను అంటాడు, అయ్యా వైన్ అనేటువంటిది ఒక ప్రత్యేకమైన హద్దు లోపల మంచిది, హద్దు దాటగానే పాపంగా ఎంచబడేది, వాక్య ప్రకారంగా ఖండించబడేది, వాక్యంలో నుంచి మనం పూర్తి స్థాయిలో కొట్టివేయబడేది. అది మరొక వాక్యం చూపిస్తాను మీకు. ఇక్కడ పౌలు గారు మద్యాన్ని, అంటే వైన్ని, మద్యం అనకూడదు కానీ వైన్ని వాడే విధానాన్ని గురించి మాట్లాడతాను అంటాడు. 1 తిమోతి 5వ అధ్యాయము 3వ వచనం చూడండి. 1 తిమోతి 5:3 తెలుగులో, నిజముగా అనాథలైన విధవరాండ్లను సన్మానింపుము. అయితే ఏ విధవరాలికైనను పిల్లలు గాని మనమల్లు గాని ఉండిన ఎడల వీరు తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు చేయుటకును నేర్చుకొనవలెను. దేవుని దృష్టికి ఇది అనుకూలమై ఉన్నది. అయితే నిజముగా ఏకాగ్రి అయ్యుండి దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకొని విజ్ఞాపనలందును ప్రార్థనలందును రేయింబగలు నిలకడగా ఉండును. సుఖభోగములందు ప్రవర్తించినది బ్రతుకుచుండియు చచ్చినదై ఉండును. వారు నిందారోగులై ఉండునట్లు. దాంట్లోనే 23వ వచనం చూడండి, 23. ఇక మీదట నీళ్ళే త్రాగక. జాగ్రత్త వినండి, ఎవరికి రాస్తున్నారు పౌలు గారు? తిమోతికి రాసి ఏమంటున్నాడు తెలుసా? ఇక మీదట నీవు నీళ్లు మాత్రమే తాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసమును. ఇంగ్లీష్లో ఏముంది అక్కడ? వైన్. కరెక్టేనా? లిటిల్ వైన్. అయ్యా లిటిల్ వైన్ అంటే ఏంటో చెప్పనా? జాగ్రత్తగా గమనించండి. మీరు దగ్గొస్తే ఎప్పుడన్నా ఇంత చిన్న మూతడు కఫ్ సిరప్ తాగారా? దగ్గొస్తే 1 మూత 2 మూతలు దగ్గుమందు తాగారా? 1 మూత 2 మూత దగ్గుమందు తాగానే ఏమైంది? మత్తు వచ్చిందా? నిద్ర వచ్చిందా? ఏమి రాలే? ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు అదే దగ్గుమందు 1 బాటిల్ మొత్తం తాగామనుకో, లేదు ఇక రేపు పొద్దున మనకు చిన్న మైకి వాడాల్సి వస్తుంది. ఇక ప్రైజ్ ది లార్డ్. ఎందుకని? అది మోతాదులో కొంచెమే ఆరోగ్యానికి మంచిది. మోతాదు దాటిన తర్వాత అది ఖచ్చితంగా ప్రమాదకరమైనటువంటిది. అలాగే దేవుడు ద్రాక్షారస విషయంలో తప్పును, ఒప్పును, పాపాన్ని చూపించడానికి ఆరోగ్య ప్రకారమైనటువంటి కారణాలకు ద్రాక్షరసాన్ని ఖచ్చితంగా వాడమని చెప్పాడు. అయితే ఎట్లా వాడతావు? నాకు దగ్గు వచ్చింది కాబట్టి నేను వెళ్ళి బీర్ షాప్కి వెళ్ళి వైన్ షాప్కి వెళ్ళి వైన్ కొనుక్కొచ్చుకొని తాగుతానంటావేమి? అట్లా కాదు. ఇక్కడ ఆయన చెప్పుచున్నది ఏంటంటే, నీవు రోగివై ఉన్నావా? దేవుడు స్వస్థపరచడానికి గాడ్ హ్యాస్ మెనీ వేస్. దేవుడు స్వస్థపరచడానికి అనేకమైన మార్గాలు ఉన్నవి. దానిలో ప్రభురాత్రి భోజనం అనేది కూడా ఒక మార్గం. జ్ఞాపకం ఉందా? ప్రభురాత్రి భోజనంలో కూడా
స్వస్థత వస్తుందనే విషయాన్ని దేవుడు తన లేఖనాల ద్వారా మాట్లాడాడు. ఇది ఈ వైన్ అనేది కేవలం ప్రభురాత్రి భోజనంలో తప్ప మిగిలిన ఎక్కడ తీసుకున్నా పాపమే. నా మాట విన్నారా? ప్రభురాత్రి భోజనంలో తప్ప ఇక్కడ కూడా వెరీ లిటిల్ ఏందయ్యా. ఎందుకంటే నాకు తెలుసు కొంత విశ్వాసులు అమ్మా ఇది టేస్ట్గా ఉందని చెప్పి గడపని కొంచెం పైకి ఎక్కువ లేపిన వాళ్ళు కూడా ఉన్నారు. సార్ నిజం చెప్పండి, నిజమా కదా? తర్వాత అందరూ అయిపోయి కొంచెం మిగులుతా చూసినావా? నేను మిగిలినటువంటి ఆ రొట్టె ముక్కల్ని ఆ ద్రాక్షరసం తీసుకొస్తే రొట్టె ముక్కలు ఎవరో తీసుకోరు, అది 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 అంటారు. అయ్యో వెరీ లిటిల్ 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 దాటేమనుకో పాపము. దేవుడు ఏమంటాడు చూసావా? అది కేవలము ప్రభు ఆజ్ఞ నెరవేర్పు కోసము, స్వస్థపరచబడడం కోసము, ఆయన రక్తాన్ని సూచించేదిగా ఉన్నదాన్ని తీసుకోవడం కోసమే వెరీ లిటిల్. అంతేనా? వెరీ లిటిల్ అంటే ఎంత? నోట్లో ఎంత పడితే అంత కాదు, ఎంత పడితే అంత కాదు, లిటిల్. 5 ml అంటే కొలుసుకొని మూతి ఇవ్వలే, ఇంకా కొలుసుకొని ఇచ్చామనుకో మళ్ళీ తప్పుడు మొదలకి వెళ్ళిపోతాం. మూతలలో ఇస్తున్నారు, ఒక పత్రడు తగలగా అంటారు మళ్ళీ. ఎస్ సార్, ఇది నీ అంతరాత్మకి దేవుడు నీకు అనుగ్రహించిన ఆ పరిశుద్ధాత్మకి అప్పచెప్పేస్తా ఉన్నా. ఎలా తీసుకోవాలి అంటే వెరీ లిటిల్. టూ మచ్ ఆఫ్ వైన్ ఆర్ ఎక్సెస్ ఆఫ్ వైన్ కెన్ లీడ్ టు సిన్. పాపం వైపు తీసుకెళ్తా ఉంటుంది. చాలా మందికి విషయం తెలియక ఓ దేవుడు మద్యం తాగొద్దన్నాడు, మద్యం ఇవ్వద్దుగా అంటున్నారు. అయ్యయ్యో కాదే, మద్యం వేరు వైన్ వేరు, మద్యం వేరు వైన్ వేరు, ఈ రెండు వేరు వేరు విషయాలు. అయితే ద్రాక్షరసాన్ని స్వస్థతలో కూడా వాడేవాళ్ళ, ద్రాక్షరసాన్ని వైన్ని. లూకా సువార్త 10వ అధ్యాయము 34వ వచనం చూడండి. పౌలు గారే వైన్ దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున తీసుకోవడానికి అనుమతించాడా? తిమోతి విషయం అనుమతించాడా? ఆమేన్. జాగ్రత్త గమనించాలి. ఎవరు జాగ్రత్త గమనించాలి? పైన చూద్దాం 30వ వచనం నుంచి. అందుకు యేసు ఇట్లా నేను ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణంలోకి దిగి వెళ్ళుచు కదా, యెరికో నుంచి కాదు యెరూషలేము నుంచి యెరికోకి దిగి వెళ్తా ఉన్నాడు. దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొన ప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూసి ప్రక్కగా పోయెను. అలాగనే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి, మొదటి ఒకడు వెళ్ళిపోయాడు, తర్వాత లేవీయుడు ఒకడు వచ్చి అతను వెళ్ళిపోయాడు, చూచి పక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు వచ్చి అతడు పడిన చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసాడా? వైన్ పోసాడా? దేని మీద? గాయాల మీద. ఎందుకో తెలుసా? ఇప్పుడు మీకు దెబ్బలు తగిలితే ఆ దెబ్బలు కడుగుతారా? కడుగుతున్న మండుతుందా? అబ్బాబ్బా అనిపిస్తుంది. ఎస్ఆర్నో? ఎందుకంటే దాంట్లో ఎంతో కొంత ఆల్కహాల్ ఉంటే మండుద్ది. ఎస్ఆర్నో? వైను ఫర్మెంట్ అయినప్పుడు, పులియబెట్టబడినప్పుడు అది కొద్ది ఆల్కహాల్గా మారుతుంది, అది కూడా మండుతుంది. నా మాట విన్నారా? దానికి ఖచ్చితమైన మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. బైబిల్లో గాయము కట్టడానికి నూనెను ద్రాక్షరసమును వాడిన ఆధారాలు కూడా ఉన్నాయి. కానీ ద్రాక్షరసం అంటే వైన్ని దేవుడు తృణీకరించలే, వైన్ని దేవుడు తీసేయలేదు. వైన్కి దేవుడు హద్దులు పెట్టాడు. వైన్ ఏం చేశాడంటే, అసలు దేవుడు చేసిన మొట్టమొదటి అద్భుతమైంది బైబిల్లో కానాను విందులో నీళ్లను జ్యూస్ గానా వైన్ గానే మార్చాడు ఆయన. దేవుడే వైన్గా మార్చింది దాన్ని పట్టుకొచ్చి ఇప్పుడు ప్రజలు ఏం చేశారంటే, అమ్మో వైన్ తాగొద్దన్నాడు ఆయన అంటే, కాదు నాయన, ఆ వైన్కి హద్దులు పెట్టాడు. ఏం తెలుసా? మరలా మీతో పాటు కలిసి నేను అక్కడ పరలోక రాజ్యంలో త్రాగు వరకు కూడా దీన్ని ముట్టను అన్నాడు ఆయన. మనం కూడా దాన్ని ముట్టము.
మనం దేనికోసం ముడతామయ్యా అంటే ప్రభురాత్రి భోజనంలో ఆజ్ఞ నెరవేర్పు కోసమే వెరీ లిటిల్గా ముడతాం దాన్ని. ఇక నేను టూ మచ్ ఆఫ్ ఎక్సెస్ అని చెప్పగానే ఇక నుంచి ఆ పాత్ర తీసుకొని నాకు తెలిసి పెదవులు కంటించుకొని తీసేస్తారు కావచ్చు. ఎక్కువైందేమో, ఎక్కువ తాగిందేమో అని భయం కలుగుతుంది కావచ్చు మీకు. కరెక్టే కదా? కొంచెం ఎక్కువ తాగానే అమ్మ ఎక్కువైంది కావచ్చు అని చెప్పేసి మింగల్లా వద్దని కన్ఫ్యూజ్ కాకపోక వెరీ లిటిల్. అది కూడా ఓన్లీ ప్రభురాత్రి భోజన సంబంధమైన కారణంలో తప్ప బయట ఇంకెక్కడ ద్రాక్షరసాన్ని టచ్ చేసినా అయ్యా అది పాపంగా ఎంచబడుతుంది. ఆమేన్. అది గాయమును కట్టడంలో, స్వస్థతల్లో, భౌతికమైన స్వస్థతల్లో వాడారు. ఆత్మ సంబంధమైన స్వస్థతల్లో కూడా ప్రభురాత్రి భోజనం కూడా వాడబడ్డది అది. ఆమేన్. కానీ ఈ స్పష్టత లేకపోవడం వల్ల ఎంటే మెసేజ్లో ఉండి కూడా వైన్ తీసుకోవద్దు, జ్యూస్ ఇస్తామని చెప్పి జ్యూస్ ఇస్తున్నారు. కొంతమంది ఈ 21 రోజుల ప్రాసెస్ మాతో కావడం లేదు, మేము చేస్తుంటే బూజు పడుతుంది, పాడైపోతుంది అని చెప్పేసి ఎక్కడి నుంచో ఎవడో అమ్మిని తీసుకొచ్చి పెడుతున్నాడు. వాడు అమ్మినోడు ఎలా తయారు చేస్తున్నాడో కూడా తెలియదు, వాడు దానిలో పాడవకుండా ఏం కలుపుతున్నాడో కూడా తెలియదు. కరెక్టేనా? బయటికి వెళ్ళి కొనుకొచ్చి మరీ పెడుతున్నారు. ఇది వద్దు మార్చండి అంటుంటే దాడే చేస్తున్నారు కానీ మార్చుకోవడం లేదు. ఇది కొద్దిగా బాధాకరమైన విషయం. సరే, ఈ నాని మాటలు కాదు కానీ ప్రవక్త ద్వారా దేవుడు పలికింపజేసిన మాటల్ని చూద్దాం. నేరుగా ఆయన మాటలే మనకు స్పష్టంగా కనబడతాయిగా. ఆమేన్. చూడండి, గమనించండి. ఒక కొటేషన్ కూడా ముందుకు తీసుకెళ్తాను. 59-0628 59-0628 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనే వర్తమానంలో 64వ పేర చూద్దాం. 64. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ క్రాకర్ అనేటువంటి ఆ వేఫర్ లాంటి దాన్ని తినడం గురించి Now I do not believe that kosher bread should be substituted for a cracker. అసలు కోషర్ బ్రెడ్తో చేయవలసిన దాన్ని మిగిలిన వాటితో బన్నులతోనో లేకపోతే చిన్న చిన్న అప్పడంలో ఒక రొట్టె ముక్కలతోనో దాన్ని ప్రత్యామ్నాయంగా మార్చడం అనేటువంటిది నేను నమ్మట్లేదు అన్నాడు. చాలామంది కరోనా టైంలో ఏం చేశారో తెలుసా? కరోనా ఉంది, అసలు ఆ టైంలో చర్చికి రావడమే చాలా ఇబ్బందిగా ఉండే, చర్చికి రావడమే కష్టంగా ఉండే. ఆ టైంలో ఒకే పాత్రలో తాగుతారా? అసలు ఒక మైకే వాడతలేరు. ఒక మైక్ ఇంకొకరికి వెళ్ళేసరికి దానిపై కచ్చీఫ్ మరి ఇంకో కచ్చీఫ్ వచ్చింది. కరెక్టేనా? సార్నో ఇక ప్రభురాత్రి భోజనంలో అలవాట్లేని ఎంటర్‌మెసేజ్ సంఘాలు కూడా ఇది ఆర్సీఎం వాళ్ళు ఇచ్చిన చిన్న చిన్న ముక్కలు ఇచ్చారు. ప్రభురాత్రి భోజనంలో ద్రాక్షరసాన్ని కూడా చిన్న చిన్న టీ కప్పులలో పోసి ఇచ్చారు. చేస్తే లేఖన ప్రకారం చేయాలా, చేయకపోతే చేయకుండా కూర్చోవాలా. అంతేనా? ఇది ఎలా ఉందంటే ఎడారుల్లో నీళ్లు బాగా దొరకవు కాబట్టి ముంపుడు బాప్తిజం కష్టం అని చెప్పి చిలకరం బాప్తిజం ఇచ్చామండి అని చెప్పినట్టు ఉంది. ఎడారండి, ఇక్కడ మనిషి ముంచేంత నీళ్లు లేవు, మరి ఏం చేయమంటారు? అందుకే గ్లాసులో నీళ్ళు తీసుకొని ప్రభువైన యేసుక్రీస్తు పితాపుత్ర పాత్ర నామే బాప్తిజం దేరావు అన్నాడు ఆయన. అంటే వాళ్ళందరూ అరబ్బులే కదా అక్కడ ఉండేది. ఎందుకయ్యా అట్లా చేసామంటే నీళ్ళు లేవు అందుకే ఇట్లా ఇచ్చాను. ఎందుకయ్యా మీరు అలాగ ఇచ్చారంటే కరోనా టైం అందుకే ఇట్లా ఇచ్చాము. అసలు నేను ఎవడేమన్నాడు? దేవుడు కలగజేసేటువంటి సమయం వరకు ఎదురు చూడకూడదు, చెయ్యాలా వద్దా? చేసే ప్రతిదీ కూడా వాక్య ప్రకారంగానే చేయాలి. వాక్య ప్రకారంగా చేసే అవకాశం కోసం ప్రార్థనలు ఎదురు చూడాలా. ఎలాగోలా చేస్తే అని అంటాడు, అక్రమంగా నడుచుకొని వచ్చారు కాబట్టి మీరెవరో నాకు తెలియదు నిశ్చయంగా చెప్పుచున్నారు పో అంటాడు మళ్ళీ. కరెక్టేనా? చేసే ప్రతిదీ క్రమంగానే చేయాలా. ఆమేన్. తర్వాత ఇంకొచ్చు అని అంటాడు, ఈ కోషర్ బ్రెడ్కి ప్రత్యామ్నాయంగా మీరు ఎన్ని తీసుకొచ్చినా సరే అది సరి అయినది కాదని నేను నమ్ముచున్నాను అన్నాడు ఆయన. తర్వాత ఆయన ఏమంటాడు చూడండి, నేను నమ్ముచున్నాను అది పరిశుద్ధమైనటువంటి పొంగని రొట్టె ఉండాలి. అది ఐగుప్తులో ఈజిప్టులో ఎట్లా చేస్తారో, ఏది పొంగకుండా ఎలా చేస్తారో అలాంటిదై ఉండాలి ఇది. జాగ్రత్త వినండి అయ్యా, నా మాట నీ మాట కాదు, బ్రహ్మం గారు చెప్పినటువంటి ఆ మాట వినాలి. ఎందుకంటే అది దేవుని యొక్క దశేదలాటలు అవన్నీ కూడా.
ఆయన అంటాడు, ఐ బిలీవ్ దట్, నేను నమ్ముచున్నాను, విశ్వసిస్తున్నాను, the blood should not be grape juice. రక్తము గ్రేప్ జ్యూస్ అంటే ద్రాక్ష జ్యూస్ ఏమంటారు తెలుగులో? రసమే కదా, అంతే కాదు, మనకు అర్థమే ప్రాంతీయ భాషలో చెప్పాలా. ఈ బండ్ల మీద కొట్ల మీద అమ్మేటువంటి ఏది యాపిల్ జ్యూసు, గ్రేప్ జ్యూసు అట్లాంటి జ్యూస్గా ఉండకూడదు. అవి అప్పటికప్పుడే గ్రైండర్లు వేసి గుయ్యి అని తిప్పి చక్కెర వేసేసి మళ్ళీ తిప్పి ఫిల్టర్ బట్టి తీసుకోవడానికి ఇచ్చే అట్లా ఉండకూడదు అంటున్నాడు ఆయన. కరెక్టేనా? ఏ బ్లడ్ షుడ్ నాట్ బి గ్రేప్ జ్యూస్, జ్యూస్ కాదు అది. It should be wine. ఇట్ షుడ్ బి Wine. వైన్. అది ఖచ్చితంగా వైన్ అయ్యే ఉండాలి. ఏది వైన్ అయ్యి అంటే గ్రేప్స్లోంచి వెంటనే తీస్తే అది జ్యూసు, 21 రోజులు దాన్ని ఫర్మెంట్ చేస్తే వైన్. ఈ వివేచన లేకుండా ద్రాక్ష రసాలు ప్రభరాత్రి భోజనాలు ఇవ్వద్దు, తీసుకోవద్దు, శాపం. అది భయంకరమైన తలకాయ నొప్పి. ఎందుకట్లా? తర్వాత చూడా, Grape juice sours and spoils it gets old. ఎందుకంటే మీరు గమనించండి, ఒక గ్రేప్ జ్యూస్ అనుకోండి, అంటే మీరు బయట షాప్లో ఒక పనాస జ్యూసు, ఒక గ్రేప్ జ్యూస్ అని 2-3 జ్యూసులు తీసుకోండి, తీసుకురండి, ఇంట్లో పెట్టేసేయండి, తాగడం మర్చిపోండి. ఒక 2 రోజులు అయిపోయింది, అది ఏమవుతుందో తెలుసా? ఏమవుద్ది? టాప్ అని పలిగిపోతుంది. పలిగిపోకుండా మీరు ముందు జాగ్రత్తగా భగంలో పెట్టారనుకోండి, అది ఏమవుతుందో తెలుసా? పుల్లగా చేదుగా మారిపోతుంది కదా, చేదుగా మారిపోతుంది. జ్యూసు చేదుగా మారుద్ది, వైన్ చేదుగా మారదు. వైన్ అలానే ఉంటుంది. వైను తన యొక్క స్థితిగతిని అలాగే కొనసాగిస్తూ ముందుకెళ్తుంది. అది ఇది ఒక విషయానికి సూచనగా ఉంది. చూడండి, But wine gets better and stronger as it gets old. కానీ వైన్ ఏం చేస్తుందో తెలుసా? అది పాతబడుతున్న కొలది, దాని కాలం పెరుగుతున్న కొలది గట్టి పడుతుంది, అంటే స్ట్రాంగ్ ఉంటుంది టేస్ట్లో. అంతేకాదు దాని రుచి కూడా మెరుగవుతుంది అంటున్నాడు ఆయన. దాని రుచి కూడా మెరుగవుతుంది అన్నాడు ఆయన. తర్వాత It never loses its strength. అది ఎప్పటికి కూడా తన బలాన్ని పోగొట్టుకోదు వైన్ అనేది. And the blood of Christ doesn't sour and spoil. యేసు ప్రభు వారి యొక్క రక్తం కూడా గ్రేప్ జ్యూస్ లాగా 2 దినాలైతే పాడైపోయే రక్తం కాదు అది. అది ఆ రోజు 2000 సంవత్సరాల కింద కార్చబడి నేటికి అది తన బలాన్ని పోగొట్టుకోకుండా అలానే ఎట్లా కొనసాగుతూ వస్తుందో, ఎగ్జాక్ట్లీ వైన్ కూడా అది అలానే తన బలాన్ని కొనసాగిస్తూ బలపడుతూ వస్తుంది. అది ఆమేన్. It never loses it as it gets older. అది ఎంత పాతబడుతుందో It gets stronger and better as the days goes by to the believer. అది దినాలు గడుస్తున్న కొలది అది మరింతగా శ్రేష్టమైనదిగా మలచబడుతూ ఉంది. అది యేసు ప్రభు రక్తం మాదిరిగానే వైన్కి జ్యూస్కి మధ్యలో తేడా అదే. అది రక్తంతో పోల్చబడినప్పుడు నువ్వు గనక రక్తాన్ని గనక నువ్వు తీసుకునేది జ్యూస్ అన్నావనుకో, నీకు తెలియకుండానే నువ్వు యేసు ప్రభు రక్తాన్ని కుళ్ళుబట్టేదిగా మార్చావు, పాడైపోయేదిగా మార్చావు. కానీ ఎవరైతే వైన్ అని బైబిల్ గ్రంథంలో ప్రత్యక్షత, వర్తమాన ప్రత్యక్షత అంగీకరించారో వారు మాత్రము యేసు ప్రభు యొక్క రక్తము ఎన్నటికీ పాడు కాకుండా కాలానుగుణంగా ఇంకా పెరుగుతున్న కొద్ది బలపడుతుందన్న విషయాన్ని ధృవీకరిస్తున్నవారు. ఆమేన్. తర్వాత చూడండి, And it is a literal wine and bread. అదేంటది? లిటరల్ వైన్, లిటరల్ బ్రెడ్ అంటే అక్షరార్థమైన వైను, అక్షరార్థమైనటువంటి రొట్టె ముక్క. అంటే ఖచ్చితంగా ఇదేదో సారూప్యతలో చెప్పాడేమో, ఉదాహరణగా చెప్పాడేమో, కాదు. లిటరల్ వైన్, లిటరల్ బ్రెడ్. అది ఖచ్చితంగా అక్షరార్థమైన రొట్టెనే తీసుకోవాలి, అక్షరార్థమైన వైన్ అయి ఉండాలా. దానికి మన సొంత అర్థాలు చెప్పడానికి వీల్లేదు. తర్వాత Communion bread should be made by people who is dedicated themselves and consecrated themselves to God. ఈ యొక్క ప్రభరాత్రి భోజన రొట్టె ఎవరు పడతాలు చేయడానికి లేదు. ఎవరైతే దేవుడికి తాము సమర్పించుకున్నారో, దేవుడి కోసం తమ జీవితాలు అర్పించుకున్నారో వాళ్ళే చేయాలి, మిగతా వాళ్ళు చేయొద్దు. బాప్తిస్వం తీసుకున్నటువంటి వాళ్ళు చేయొద్దు. నా మాట వింటున్నారా? బాప్తిస్వము తీసుకోనటువంటి వారు ప్రభరాత్రి భోజనంలో రొట్టెను ముట్టకూడదు, అసలు ద్రాక్షరసాన్ని ముట్టకూడదు, చేయడానికి వీల్లేదు. ఓన్లీ దోస్ హు ఆర్ కాన్సిక్రేటెడ్. కాన్సిక్రేటెడ్ అంటే
దేవుడి కోసం అర్పించబడ్డ వాళ్ళు, సమర్పించబడ్డ వాళ్ళు, దేవుడిలో లీనమైన వాళ్ళే చేయాలి. ఎవరు పడితే వాళ్ళు అందరూ చేయకూడదు. ఈ మాట మంచిగా వినండి. ఆ మాట ఏంది? ఆ రొట్టెను కానీ ద్రాక్షారసం దేన్నైనా సరే ఎవరు చేయాలి? దోస్ హూ ఆర్ కాన్సిక్రేటెడ్, దోస్ హూ ఆర్ డెడికేటెడ్. నేను వెళ్ళి షాప్లో కొనుక్కొస్తున్నా ద్రాక్షారసాన్ని. అది ఎవడు తయారు చేశాడు నాకు తెలుసా? వర్తమానం ఏం చెప్తుంది? దేవుడిలో తను తాను అర్పించుకున్నవాడే చేయాలా. వాడు మిషన్లో తయారు చేస్తున్నాడో, ఏ అన్నుడితో చేయిస్తున్నాడో, ఏ ఉద్యోగితో చేయిస్తున్నాడు. ఎందుకంటే షాపులో అమ్మేవాళ్ళు చాలా పెద్ద మొత్తంలో వేసి బాటిల్ నింపి అమ్ముతారు వాళ్ళు. కరెక్టేనా? వర్తమానం ఏం చెప్తుంది? ఎవరు పడితే వాళ్ళు చేయొద్దు, ఎక్కడ పడితే అక్కడ తీసుకురావద్దు. అది ఓన్లీ దేవుడిలో తమను తాము అర్పించుకొని సేవలో నిలబడిన వాళ్ళే చేయాల. కాన్సిక్రేట్ అవ్వాలి దేవుని కొరకే అని. కాన్సిక్రేటెడ్, డెడికేట్. మంచిగా మాట అంటాడు, దోస్ హూ ఆర్ డెడికేటెడ్ దెమ్సెల్వ్స్, కాన్సిక్రేటెడ్ దెమ్సెల్వ్స్ టు గాడ్. ఎట్లా కొనుక్కొస్తావు షాప్లో నుంచి? మార్చుకుంటారు బాబు నాయన అంటుంటే మార్చుకోకుండా లేనిపోని ఇంకా 100 కారణాలు, నేను కరెక్ట్ అని చూపించుకోవడానికి 100 కారణాలు చూపిస్తున్నారు ఇక్కడ. వర్తమానం వచ్చాక మారమంటే మారితే అయిపోద్దిగా, అంతేనా కదా? వర్తమానం వచ్చింది, మారండి అంటున్నాడు, మారేద్దాం. దానికి నన్ను తప్పంటాడేమో అనేటువంటి ఒక ఆలోచన కూడా 100 కారణాలు తీసుకొస్తున్నారు. కానీ ఎవరు పడితే వాళ్ళు చేసేది కావివి, ఎక్కడ పడితే అక్కడ కొనుక్కొని తెచ్చేవి కావివి. కాన్సిక్రేటెడ్ పీపుల్, డెడికేటెడ్. డెడికేషన్ అంటే ఏంటిది? డెడికేషన్. మీ పిల్లల్ని డెడికేట్ చేశారా? ప్రతిష్ఠించబడిన వాళ్ళు చేయాలా? అయ్యయ్యో, ఎవరు పడతాలు చేసేది కాదు ఇది. కానీ షాపుల్లో కొనుక్కొచ్చి ఇచ్చి ఇది కరెక్టే అని చెప్పి మళ్ళీ వైన్ తాగొద్దు, జ్యూసే తాగదని చెప్తుంటే నా గుండెలని తణుక్కుపోయినాయి. ఆ బోధ ఈ సంఘంలో కూడా వచ్చింది కొంతమంది దగ్గరికి. అదే బాధాకరం నాకు. ఈ సంఘము ఖచ్చితంగా 7వ సంఖ్యల వర్తమానం చేత పోషించబడుతుంది. ఇక్కడ అది తప్ప మరొకటి మనం బోధించము, ఇక్కడ అది తప్ప మరొక దానికి అవకాశం ఇయ్యం మనం. వర్తమానానికి విరోధంగా ఏదైనా వచ్చిందనుకోండి, నన్ను నమ్మండి, తునాతునిక చేసినా కుదరలేదు. ఎందుకంటే ఈ వర్తమానం లేకుండా ఎత్తబడలేమయ్యా. ఈ వర్తమానం చేత కొలవబడతామా? చాలా మందికి దీని గురించి అవగాహన లేకపోవడం బాధాకరంగా ఉంది. అని అంటాడు, ఎవరు పడితే వాళ్ళు చేసే కదా, బ్రెడ్ అయినా సరే, ద్రాక్షరసం అయినా సరే, డెడికేటెడ్, ఎవరు కాన్సిక్రేటెడ్ వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు చేయకూడదు అంటాడు. తర్వాత చదవండి. I went to a church once where they taken this old loaf bread. నేను ఒకసారి ఒక సంఘానికి వెళ్ళాను. ఆ సంఘంలో ఏం జరిగింది? బ్రహ్మం గారికి జరిగినట్టు అనుభవం చెప్తున్నాడు ఆయన. అక్కడ ఈ పాత ఒక బ్రెడ్ను వాళ్ళు తయారు చేస్తున్నారు. అక్కడ పాపంలో ఉన్నవాళ్ళు, నా మాట జాగ్రత్త గల, పాపంలో ఉన్నవాళ్ళు ఈ బ్రెడ్ను తయారు చేస్తున్నారట. And filth, and cut up that old bread and stuck it out there with some kind of juice to drink. అక్కడ వాళ్ళు ఫిల్త్, నీచత్వముతో నింపబడి వారు ఆ రొట్టె ముక్కల్ని కట్ చేస్తూ ఏదో ఒక జ్యూస్తో తాగడానికి అని చెప్పి వాళ్ళకి అప్పచెప్పుతున్నారట. బ్రహ్మం గారు చూసినటువంటి ఒక నిజ సంఘటన. To me that was ridiculous. నాకు అది అత్యంత నీచమైనటువంటి చెడ్డ కార్యంగా ఉంది అన్నాడు ఆయన. ఎందుకంటే లేఖనాల్లో లేని విషయం అది. పాపులు చేసేది కాదు, డెడికేషన్ లేకుండా, కాన్సిక్రేషన్ లేకుండా చేసేది కాదు అది. కానీ అలాంటి వాళ్ళతో కాకుండా ఎవరితో పడితే వాళ్ళు చేయించేసి పాపపు స్థితిలో ఉండగానే వాళ్ళతో చేయించేది కాదు ఇది. ఇది చేసేటప్పుడు కూడా ప్రార్థనలు, దేవుడి దగ్గర క్షమాపణలు, ఒప్పుకోళ్ళు అలా చేస్తే తప్ప ఇదిగో ఈ టేబుల్ మీదకి రాలేదు. అది కొనుక్కొచ్చిన తర్వాత కడిగేటప్పుడు ప్రార్థన, దాన్ని పిసికేప్పుడు ప్రార్థన, దాన్ని ప్రతిసారి దాన్ని 21 రోజులు తీసి పెట్టి ముట్టినప్పుడల్లా ప్రార్థన. అలా చేయకుండా అది టేబుల్ మీదకి రాదయ్యా, లేఖన ప్రకారంగా చేసేది. తర్వాత చూడండి అని అంటాడు, I believe it should be just exactly the way the scripture said it should be. ఇది ఎలా ఉండాలంటే ఖచ్చితంగా లేఖనం సెలవిచ్చుచున్న రీతిగా ఇది ఉండి తీరాలని నమ్ముచున్నాను. ఆమేన్. Not very one speck from the scriptures.
ఒక చిన్న ముక్కైనా సరే దాంట్లోంచి పక్కకు తీసివేయకండి అన్నాడు ఆయన. కొంతమంది ఇక ఇది పర్వాలేదండి వైన్ తాగమని చెప్పి ఇష్టం వచ్చిన వైన్ తాగేది కాదు. ప్రభురాత్రి భోజనం కోసం తప్ప వైన్ ముట్టామా శాపము, పాపము, మరణమే. కానీ ప్రభురాత్రి భోజనాలు వైన్ కాకుండా జ్యూస్ ముట్టావా అయోగ్యముగా వివేచింపకుండా త్రాగినందున నీకు మళ్ళీ శిక్షే. దేవుడితో అలాగే ఉంటుంది. సరిగ్గా చేయాల, చేయకపోయినా తప్పే, సరిగ్గా చేయకపోయినా తప్పే, సరిగ్గా చేయాల. అదొకటే మన దగ్గర ఉన్నటువంటి మార్గము. తర్వాత చూడండి మరొక వర్తమానంలో అంటాడైన ఆర్డినేషన్ అయిన వర్తమానంలో 62-1104E. పేరు 62- ఇది ఇలాగ చెప్పబడ్డది. చాలా మంది ఇలాగ చెప్తున్నారంట. ఏమని? బ్రహ్నం గారి కాలంలో కూడా ఇలాగే చెప్తున్నారు. ఏమని? చాలా మంది చెప్తున్నారు ఈ మాటని. ఏమని? వైన్ తీసుకోవద్దు అన్న మాట ఇప్పుడు వచ్చింది కాదు. బ్రహ్నం గారి కాలం నుంచే ఇది నడుస్తుంది తంతు. వైన్ ముట్టొద్దు అన్నట్టు మాట ఆ రోజు నుంచి చెప్తున్నారు వాళ్ళు. సాధారణమైన వైను, అది ఆల్కహాల్ గా మార్చబడింది. అది ఒక తాగే శీతల పానీయం. అది వారు వైన్ తీసుకోకూడదు. వారు ఏం తీసుకుంటారు? జ్యూస్, గ్రేప్స్ తో చేసిన జ్యూస్ తాగుతారట. The reason we take wine is because the Bible said wine. మనం ఎందుకు వైన్ తీసుకుంటున్నామో తెలుసా? ప్రభురాత్రి భోజనంలో. ఎందుకంటే బైబిల్లో వైన్ అనే రాయబడింది కాబట్టి. ఆమేన్. బైబిల్లో వైన్ అని రాయబడితే వైన్ అనే తీసుకోవాలా. తర్వాత another reason, మరొక కారణం ఏంటంటే older wine gets the better and stronger it becomes. ఎంత పాతదైనటువంటి వైన్ అయితే అంత చక్కదిగా యేసు ప్రభు రక్తానికి సాదృశ్యంగా పెట్టబడేదిగా ఉంటుంది అది. ఆమేన్. తర్వాత grape juice sours within a few hours. జ్యూస్ అయితే కొన్ని గంటల్లోనే అది పాడైపోవడము, చేదవడం మొదలు పెడుతుంది. అది The blood of Jesus Christ gets sweeter and better as the years go by. యేసుక్రీస్తు వారి యొక్క రక్తం అయితే సంవత్సరాలు గడుచుచున్న కొలది రక్తం మధురంగాను తీయగాను మార్చబడుతూ ఉన్నది. It never sours or contaminated. అది ఎన్నడూ కూడా చేదవదు. యేసు ప్రభు రక్తము చేదవదు, పాడవదు అది. ఆమేన్. తర్వాత Our heavenly Father, I hold in this charger tonight. చాలు. ఇదే విషయాన్ని పాతదైనది గొప్పదిగా ఉంటుంది, పాతదైనది గట్టిగా ఉంటుంది అన్నారు కదా. జ్యూస్ అయితే పాతదవ్వగానే చేదవుతుంది, కానీ వైన్ అయితే పాతదవ్వగానే ఇంకా మంచిగా అవుతుంది. దీన్నే లూకాసు వార్తలు మాట్లాడుతూ చూడండి. లూకాసు వార్త 5వ అధ్యాయం 38 చూడండి. పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షరసం ఎవడు పోయాడు? పోసిన ఎడల రసము కారిపోవును, yes తిత్తులను పాడవును. అయితే కొత్త ద్రాక్షరసము కొత్త తిత్తులలో పోయవలెను. కొత్త తిత్తుల్లో పోయాలి. పాత ద్రాక్షరసము త్రాగి వెంటనే కొత్త దానిని కోరువాడెవడును లేడు. పాతదే మంచిదనుని చెప్పాను. పాతదే మంచిది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ పాతదే మంచిదని చెప్తున్నారు చూసారు యేసు ప్రభు వారు. అని చెప్పే చోట జ్యూసు పాతదైందనుకో ఎవడు తాగలేడు. అది వైన్ అయితేనే పాతదైనా సరే మంచిగా నిలబడగలిగేది లేఖన ప్రకారంగా. ఐజ్ ఓల్డ్ ఐజ్ ఇట్స్ గెట్స్. ఎంత పాతదిగా మార్చబడుద్దో వైను అంత మధురముగాను అంత దృఢముగా పాడవకుండా నిలబడగలిగేది. మీకు ఇదివరకు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. పాడవకుండా ఉండేవి రెండు బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా చెప్పబడ్డది. తేనె, ద్రాక్షరసం. ఒక నిజమైనటువంటి ప్యూర్ తేనె ఎప్పటికీ పాడు కాదు. అది ఎన్ని వందల సంవత్సరాలు అట్లాగే ఉండిపోద్ది తేనె. ఈ లోపల కంటామినేట్ చేసి ఏది పడుతుంది కలిపేసింది పాడైపోద్ది. కానీ ఎన్నడూ కూడా ఏది కలపండి నిజమైన స్వచ్ఛమైన తేనె పాడవదు. అలాగే
ద్రాక్షారసం కూడా అంతే. అందుకే దానిని యేసు ప్రభువు యొక్క రక్తంతో పోల్చడం జరిగింది. అది పాడవకపోవడం అనే గుణము, కాలంతో పాటు మధురముగా తీయగా మార్చబడుతూ దాని శక్తిని ఇంకా కొనసాగించేటువంటి గుణాన్ని బట్టి వైన్తో పోల్చాడు, జ్యూస్తో కాదు. జ్యూస్తో పోల్చామంటే జ్యూస్ పాడైనట్టుగా యేసు ప్రభు రక్తం పాడైతే ఒప్పుకున్నట్టే. ఈ పొరపాట్లో పడిపోతున్నారు. అలా కాదు, వైన్ అంటే వైనే. దాన్ని వివేచించుటలో వాక్యంలో చాలా ఆధారాలు ఉన్నాయి, వర్తమానం నేరుగా చెప్పేశాడు బ్రహ్నం గారు. అయితే ఆమేన్. దాంట్లో మరొక చోట చివరి ఒక కొటేషన్ చూసుకుని మనం ముగించే ప్రయత్నం చేద్దాం. 57-10120. M క్రైస్తవం యొక్క అనుకరణ అనే వర్తమానంలో 96వ పేరా చూడండి, 96. It's just like trying to preach the baptism of the Holy Ghost. In the real genuine power of the resurrection is trying to place that before the people. When you do, what happens if you put in it? గమనించండి, ఇక్కడ పరిశుద్ధాత్మ బాప్తిస్మమును నిజమైన పరిశుద్ధాత్మ శక్తి చేత, పునరుద్ధాన శక్తి చేత బోధించుటయే ఉన్నది. ఇప్పుడు ఒకవేళ అలాగ చేసినప్పుడు ఏమవుతుంది? The new wine has got life. కొత్త ద్రాక్ష రసము, కొత్త వైను జీవమును కలిగి ఉన్నది. And the new wine is still fermenting. ఫర్మెంటింగ్ అంటే ఏంటో తెలుసా? అయ్యా అమ్మ, ఫర్మెంటింగ్ దోశలు వేయడానికి, ఇడ్లీ వేయడానికి ఏం చేస్తారు? రాత్రిపూట పులియ పెడతారు చూసారా? దాని ప్రకారంగా దేవుడు అంటున్నాడు, ఈ కొత్త ద్రాక్ష ఏది? ఈ పాత్రను ఎత్తుకొని, ఈ పాత్రలోనిది నా రక్తము, నా కొత్త నిబంధన రక్తము, దీనిలో జీవం ఉన్నది. ఈ జీవం ఇప్పటికీ ఫర్మెంట్ అవుతూనే ఉంది అంటున్నాడు ఆయన. ఫర్మెంట్ అవడం అంటే ఏంటో తెలుసా? పులుస్తున్న కొలది బలపడుతుంది, శక్తి పొందుకుంటుంది, జీవంలో ఉత్పత్తి చెందుతుంది అది అని అంటాడు. ఈ రక్తము ఇప్పటికీ స్టిల్ ఇంకా ఈ ద్రాక్షరసము ఫర్మెంట్ అవుతూనే ఉంది అంటున్నాడు ఆయన. తర్వాత I hope you see it. నేను ఆశిస్తున్నా మీరు చూడాలని. The new life is fermenting. ఆ కొత్త జీవము పులియబెట్టబడుతుంది అంటే ఇంకా బలంగా, శక్తివంతంగా, జీవం కలిగినదిగా మార్చబడుతుంది. The new wine is still fermenting. ఆ కొత్త వైన్, కొత్త ద్రాక్షరసం ఇంకా పులియబెట్టబడుతుంది. And if it's in a new flexible bottle, అంటే గమనించండి, ద్రాక్షరసం తయారు చేసేప్పుడు కూడా ఎల్లబెడతలు తయారు చేయరు. ఎందుకంటే అది ఉబ్బి టాప్ అని పగిలిపోద్ది కదా. అందుకే ఫ్లెక్సిబుల్ బాటిల్ ఉండాలా. ఫ్లెక్సిబుల్ బాటిల్ అంటే కొద్దిగా సాగే గుణం కలిగిందే ఉండాలా, సాగగలగాల. ఆ సాగే గుణాన్ని మరొక విషయంతో పోలుస్తాడు అక్కడ. చూడండి, ఆయన అంటాడు, where the oil of the animal is still in the skin, when the new wine goes to pushing out, the skin will stretch. ఎక్కడైతే జంతువు యొక్క చర్మాల్లో భాగాల్లో ఎక్కువగా ఆయిల్ ఎక్కడైతే ఉంటుందో ఆ ఆయిల్ ఉండేటువంటి ఆ ప్రాంతము, దాన్ని వీళ్ళు బ్యాగులుగా, సంచులుగా వాడేవాళ్ళు. ఎడారి ప్రాంతాల్లో చూస్తే వంట యొక్క కడుపుని బాటిల్గా వాడతారు. కరెక్టేనా? దాని నీరు ఎక్కువ నింపితే ఏమైపోద్ది? సాగుద్ది అది. ఎసారు. అలాగే ఇక్కడ జంతువుల యొక్క సరైనటువంటి ఆ చర్మముతో కూడుకున్నటువంటి ఒక బాటిల్ లాగా చేసి దాంట్లో కొత్త వైన్ వేసినప్పుడు అది ఫర్మెంట్ అవుతున్న కొలది అది స్ట్రెచ్ అవుతూ ఉంటుంది, సాగుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. ఆ యొక్క బాటిల్ అనేది సైజు పెరుగుతూ ఉంటుంది అది. తర్వాత చూడండి, మరొక విధంగా చెప్పాలంటే పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది, యేసుక్రీస్తు వారు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నారు. కొత్త చర్మము ఆమేన్ అని చెప్పుద్ది ఈ మాటకి. కొత్త చర్మం ఎవరో కాదయ్యా, మనమే. కొత్త తిత్తుల్లో, తిత్త అంటే ఏంటిది? పోసేదే. కొత్త తిత్తుల్లో కొత్త ద్రాక్షరసమే, కొత్త జ్యూస్ కాదు. పాత తిత్తి కొత్త ద్రాక్షరసాన్ని అంగీకరించదు. మీరు వింటున్నారా? పాత తిత్తికి ఇది జ్యూసే, కానీ కొత్త తిత్తికి మాత్రము ఇది వైనే. ఆయన అంచాడు, కొత్త తిత్తుల్లోని
ఈ తిత్తులు వీటికి ఆమేన్ అంటాయంట. నేనైతే కొత్త తిత్తిని, మీరైతే కొత్త తిత్తులు. మీలో ఆ పాతకాలం వర్తమానం పోయట్లేదు కానీ కొత్తదైన వర్తమానం పోస్తున్నాము. ఈ నూతనమైన ప్రత్యక్షత మీలో నూతన జీవాన్ని ఉత్పత్తి చేయాలా అని వచ్చాడు. ఈ కొత్త తిత్తి ఇప్పుడు ఏమవుతుంది తెలుసా? నెమ్మది నెమ్మదిగా దానిలో ఉన్న కొత్త ద్రాక్షరసము జీవాన్ని పొందుకొని, శక్తిని పొందుకొని, మహిమని పొందుకొని, ఇది ఎదుగుతున్న కొలది ఇది కూడా ఏమైపోతుంది? తిత్తి మెల్లమెల్ల మెల్లమెల్లగా స్ట్రెచ్ అయి పెరుగుతూ ఉంటుంది. చూడండి అని అంటాడు. అప్పుడు దానిలో ఉన్న కొత్త ద్రాక్షరసము, కొత్త వైన్ ఏమంటుందో చెప్పండి. చూడండి, అది పరిశుద్ధాత్మ బాప్తిస్మం అని చెప్పుచున్నది. అప్పుడు ఈ కొత్త ద్రాక్షరసం ఏమంటది తెలుసా? నీలో పనిచేయుచున్న దేవుడి జీవమును, పరిశుద్ధాత్మ బాప్తిస్మమును కొత్త ద్రాక్షరసమైన నేనే అంటున్నది. తర్వాత చూడండి, కొత్త తిత్తి ఏమంటారు తెలుసా? ఆమేన్. ఎందుకంటే కొత్త తిత్తిలో పాత ద్రాక్షరసం పోస్తే దానికి చలనం ఉండదేమో, కానీ కొత్త తిత్తికి కొత్త ద్రాక్షరసం పోస్తే, కొత్త ప్రత్యక్షత పోస్తే ఆమేన్ అనాల్సిందే. తర్వాత అది ఆ తిత్తి మెల్లగా సాగుద్ది. అప్పుడు కొత్త ద్రాక్షరసం అంటది ఏమని? అప్పుడు ఆ కొత్త తిత్తిలో ఉన్న కొత్త ద్రాక్షరసం ఏమంటో తెలుసా? ఈ రోజుకి స్వస్థతకు సరిపడేటువంటి శక్తి వచ్చింది, ఈ రోజుకి చాలు అంటది. అది అంటే ఏ రోజుకి ఆ రోజుకి శక్తిని ఇస్తుంది. అది ఏ రోజుకి ఆ రోజు జీవాన్ని ఇస్తుంది. అది ఆమేన్. తర్వాత చూడండి, the new wine will stretch itself out, the wine being the word. ఆ కొత్త ద్రాక్షరసము తనకు తానే మెల్లమెల్లగా పెరుగుతూ 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 సాగిపోతా ఉంటది. ఎందుకంటే ఫర్మెంట్ అవుతున్న కొద్ది ఈ ద్రాక్షరసం దేనికో సాదృశ్యం కాదు, వాక్యానికి. ఆ వాక్యము కొత్త తిత్తుల్లో నెమ్మది నెమ్మదిగా పెరిగి 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 తిత్తులు పెద్దగా చేస్తుంది. అది అందుకే కొత్త తిత్తుల్లో కొత్త ద్రాక్షరసాన్ని పోసినప్పుడు వాక్యం వలన అభివృద్ధి, విశ్వాసం వచ్చి తీరుద్ది. దాన్ని ఎవడు ఆపలేడు. సమస్యలు ఏంటంటే కొత్త తిత్తుల్లో పాత ద్రాక్షరసాన్ని పోసి ఉబ్బు, పెరుగు, లావుగా అంటే ఎక్కడికి అవుతుంది? అది కొత్త తిత్తికి కొత్త ద్రాక్షరసమే. అప్పుడు అది ఉబ్బుద్ది, సాగుద్ది, పెరుగుద్ది, మొత్తానికి శక్తి కలిగింది అవుతుంది. అది తర్వాత చూడండి, and when it says that, then the new bottle will say amen, stretch out to it. లోపల ఉన్న ద్రాక్షరసము, ఇది నేను పరిశుద్ధాత్మ బాప్తిస్మం అయి ఉన్నాను, నువ్వు పెరుగుమంటే ఆ ద్రాక్షరసాన్ని కలిగి ఉన్న కొత్త బాటిల్, ఆ కొత్త తిత్తి ఏమంటో తెలుసా? నేను కూడా పెరుగుతున్నా, కమాన్ పెరుగుదాం పద, ఆమేన్ అంటుంది. తర్వాత but what will the old body do? Days of miracles is past and gone on. ఆ పాత తిత్తి ఏమంటో తెలుసా? స్వస్థతలు అయిపోయాయి అంటది ఆ పాత తిత్తి. Then what are we doing? మరి మనం ఏం చేస్తున్నట్టు అది అయిపోతే? What are we accomplishing? మనం ఏం చేస్తున్నట్టు ఆ పాత తిత్తి విషయంలో? He said, ఆయన అంటాడు, the old bottle will perish, పాత తిత్తి ఖచ్చితంగా నశించిపోద్ది, and the wine will perish with it. దానిలో ఉన్న పాత ద్రాక్షరసము కూడా నశించిపోద్ది. And it's almost like casting your pearls before swine. అంటే ఆ పాత తిత్తిల దగ్గర కొత్త ద్రాక్షరసాన్ని పోసినప్పుడల్లా పందుల ముందు ముత్యాలు వేసినట్టే అన్నాడు ఆయన. ఎందుకంటే వర్తమాన కొత్త ప్రత్యక్షతలు కొత్త తిత్తులకే ఇయ్యాల. అయ్యా అంగీకరిస్తున్నారా? వర్తమాన కొత్త ప్రత్యక్షతలు కొత్త తిత్తులకే. నువ్వు పాత తిత్త దగ్గరికి వెళ్ళి, పాతకాలం దగ్గరికి వెళ్ళి వర్తమాన కొత్త ప్రత్యక్షతలు చెప్తుంటే అది పగిలిపోతుంది, అది పేలిపోతుంది. అది దేవుడు యొక్క ప్రవక్త అంటాడు, దట్ విల్ పెరిష్ వన్ డే. దీంతో పాటు బాటిల్ అలాంగ్ విత్ ద వైన్, ఓల్డ్ వైన్, పాత తిత్తి పాత ద్రాక్షరసంతో పాటు కలిసి పాడైపోతుంది. కానీ కొత్త తిత్తి అలా ఉండదు. తర్వాత చూడండి అంటాడు 100వ పేర. Now, Christ doesn't anoint ministers to preach the gospel, just to have it returned back to him. 101వ పేర చూడండి. టైం దృష్టిలో పెట్టుకో, ముందు సాగిపోదాం.
For the new wine only ferments wine. కొత్త ద్రాక్షరసము అది ఓన్లీ కేవలము ద్రాక్షరసాన్ని మాత్రమే పులియబెట్టుద్ది. It only verifies the elements that's in there. అది దానిలో ఉండేటువంటి ఆ మూలకాలను మాత్రమే, ఆ కొత్త ద్రాక్షరసము కొత్త తిత్తి దానిలో ఉండే మూలకాలను మాత్రమే చూస్తుంది. అది బయట విషయాలు పట్టించుకోదు. అది The yeast only presses forth the bulb of the alcohol. దానిలో ఉండే ఈస్ట్ పులియబెట్టడానికి కారణమై ఈస్ట్ దానిలో ఉండే ఆల్కహాల్ అనే బల్బుని ఒక బుడగని బయటకు పంపించేస్తుంది. Which makes it a bursting ప్రొసెషన్. As the yeast bursts this little bubble to make it a more perfect, to give it the better taste. దానిలో ఉండే ఈస్ట్ ఏం చేస్తుంది తెలుసా? ద్రాక్షరసం యొక్క రుచిని పెంచడం కొరకు, నాణ్యతను పెంచడం కొరకు దానిలో ఉండేటువంటి ఆ బుడగల్ని, ఆల్కహాల్ లాంటి బుడగల్ని పైకి తీసుకొచ్చి పలగొట్టి బయటకు పంపించేస్తుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, ద్రాక్షరసం మీరు ఎప్పుడైనా బాటిల్లో పట్టుకున్నప్పుడు ఓపెన్ చేసి టాప్ అని సౌండ్ చూసిరా, ఆ పైన వచ్చేటువంటి ఆ ఫ్లేవర్ అంతా ఆల్కహాలే. అది బయటకు పంపించేస్తుంది, కిక్ బయటకు తంతుంది, అది బయటకు వెళ్ళగొట్టేస్తా ఉంది. అది ఏది? ఈస్ట్ అనేటువంటిది. To give it the better substantial holding, to make it more stronger, to make it so it can't soar. Amen. 103 పేర చూద్దామా? 103. Grape juice will soar in 24 hours. ద్రాక్ష యొక్క జ్యూసు 24 గంటల్లో పాడైపోద్ది, చేదైపోద్ది. But wine will never soar. అసలు ఎన్నడూ కూడా వైన్ అనేటువంటిది ఎప్పటికీ పాడవదు. ఎందుకంటే the germ of the life in the wine fermenting and pushing and sterilizing. ఆ కొత్త ద్రాక్ష రసంలో ఉండేటువంటి ఆ బ్యాక్టీరియా జీవము, అది జీవాన్ని కలిగి ఉండి పులియబెట్టి ఫర్మెంట్ చేసి దాన్ని బలపరిచి దాంట్లో ఉన్న మలినాలన్నీ తీసివేసి దాన్ని అద్భుతమైన వైన్ గా తయారు చేస్తుంది. అది and the older it gets, అది ఎంత పాతబడుతుందో the better it gets. అంత గొప్పగా మంచిగా మాల్చబడుతుంది. అది so much for return. The new wine, it can only be put in a new Pentecostal bottles. God had 120 of them gathered in చాలా ఉంది చెప్పుకోవడానికి. చివరి ఒక్క లేఖనం చూపించి ముగిచ్చేస్తా. రెవల్యూషన్, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. ఈ యొక్క మాటతో మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. దేనారమునకు ఒక సేరు గోధుమలనియు, దేనారమునకు ఒక సేరు గోధుమలనియు, దేనారమునకు 3 సేర్లు యవనలనియు, నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు. ఒకరేమో అమ్ముతూ వస్తుంటే మరొకరేమో నూనెను ద్రాక్షరసాన్ని పాడు చేయొద్దు అని ఒక స్వరం బలంగా వినబడతా ఉంది. దీని గురించి వివరిస్తున్నప్పుడు బ్రహ్నం గారు అంటారు, అక్కడ ద్రాక్షరసం ఏంటో తెలుసా? ఇట్ ఈస్ ఎ స్టిమ్యులేషన్ caused by Holy Ghost. పరిశుద్ధాత్మ వల్ల కలిగే ఉత్తేజమే ద్రాక్షరసం అన్నాడైనా. జ్యూస్ కాదు. జ్యూస్ ఉన్న చోట పరిశుద్ధాత్మ ఉండడు, జ్యూస్ ఉన్న చోట పరిశుద్ధాత్మ ఉత్తేజం ఉండదు. అది వైన్ అయిన చోటే ఉత్తేజం ఉంటుంది, పరిశుద్ధాత్ముడు ఉంటాడు అని చెప్తాడు అక్కడ. అయ్యా, దీన్ని భౌతికంగా వివేచించడంలో మీరు విఫలం అవ్వబాకండి. కొత్తగా వచ్చే ఏ బోధకు పడితే ఆ బోధకు అటు ఇటు తిరగబడబాకండి. మేఘమును నమ్మని సంఘాలు కాదు. అగ్ని స్తంభాన్ని నమ్మని సంఘాలు కాదు. ప్రభురాత్రి భోజనములో ఇది వైన్ కాదు జ్యూస్ అని చెప్పే సంఘాలు ఎంటెంఎస్ఏ సంఘాలు కాదు. ఫాస్టింగ్ ఉండగా ఫాస్టింగ్ నిర్మూలన చేసిన సంఘాలు ఎంటెంఎస్ఏ సంఘాలు కాదు. బ్రహ్నం గారు పెళ్లి చేయలేదు అనేటువంటి నమ్మికలో ఉన్న సంఘాలు కూడా ఎంటెంఎస్ఏస్ సంఘాలు కాదు. అయ్యా, 1 కాదు 10 కాదు. ఎంటెంఎస్ఏ సంఘాన్ని గుర్తించడానికి 100 ఆధారాలు ఉన్నాయి. నేను మీకు బుధవారం దినాల్లో వర్తమానం అనగా ఏమిటని ఒక సిరీస్ స్టార్ట్ చేస్తానని చెప్పాను, గుర్తుందా? తొందరలో స్టార్ట్ చేస్తా. ఏ లేఖనాలను బట్టి అసలు ఒక సంఘం ఎంటెంఎస్ఏజా కాదా అని గుర్తుపట్టడానికి బ్రహ్నం గారు ఇచ్చినటువంటి చక్కటి సూత్రాలు పట్టుకోవాలా. ఏ విషయాలు నమ్మితే అది ఎంటెంఎస్ఏ సంఘము, ఏదైతే నమ్మకపోతే అది ఎంటెంఎస్ఏ సంఘం కాదు, ఈజీగా దొరకబట్టేయచ్చు. అలాంటి దిశగా మనం అడుగులేద్దాం. కానీ మొట్టమొదటిగా భౌతికంగా దీని విషయంలో జాగ్రత్త పడండి. ఇది జ్యూస్ కాదు, ఇది ఎట్టి పరిస్థితుల్లో వైనే. వివేచన దొరికిందా? బైబిల్ ఆధారాలు, వర్తమాన ఆధారాలు దొరికాయా?
ఆమేన్. ఆత్మీయంగా దీన్ని వైన్తో ఎందుకు పోల్చాడంటే వైన్ ఎప్పటికీ పాడు కాకుండా ఎలా ఉంటుందో యేసు ప్రభు వారి రక్తం కూడా అలాంటిదే కాబట్టి వైన్తోనే పోల్చాడు దాన్ని. ఇది తీసుకొని వచ్చినప్పుడు ఇది ఆయన రక్తం యొక్క గుణ లక్షణాన్ని సూచిస్తూ రక్తాన్ని సూచించేది కనుక దాన్ని తీసుకొని చూడగా మన శక్తి పొందిన వారం అవుతాము, నీతిమంతులుగా మార్చబడతాము, ఆయనతో కలిసి భుజిస్తాము, ఆయనలో మనము ఆయనలో ఒకరు నివసిస్తాము, అంత్యదినమున తిరిగి లేపబడతాము. అలాంటి వాగ్దానాలకు కారణమగు ఈ యొక్క ప్రభు రక్తము అడుగు వేసే ముందు మనందరం కూడా వ్యక్తిగత ప్రార్థనలో ఉందాం. గాడ్ బ్లెస్ యు. దీవించిన గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.